ఈ వీడియోలో 3 అంశాలు. 1 విజయసాయిరెడ్డి ట్వీట్. 2 ప్రకాష్ రాజ్కు రావణ్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంది అంటూ ఇప్పటికీ చేస్తున్న ప్రచారం. 3 జడా శ్రవణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు. జడా శ్రవణ్ 25 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అంటూ ఐటీ శాఖకు వెళ్లిన ఫిర్యాదు. ఈ అంశాల మీద మాట్లాడుకోవచ్చు. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. నెంబర్ 2 స్థానంలో ఆయన పనిచేశారు. జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితంగా కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ ప్లేస్ పోయింది. ఆవేశంలో రాజ్యసభ సీటు కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. కానీ ఇప్పుడు ఎక్కడ రాజకీయంగా ఆయనకు మనుగడ లేని పరిస్థితి ఏర్పడింది. నాకు అక్కడ స్థానం లేదు కాబట్టి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉండకూడదు, అంటే నాకు దక్కంది ఇంకెవరికి దక్కకూడదు, నేను రెండో ప్లేస్ అక్కడ ఎంజాయ్ చేశాను, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది, అక్కడ ఇంకొకరు ఉంటున్నారు కాబట్టి అసలు ఆ పార్టీనే ఉండకూడదు అని విజయసాయిరెడ్డి ఏమన్నా ఆ స్థాయిలో రగిలిపోతున్నారా అన్నది అనిపిస్తుంది ఎవరికైనా సరే. ఆయన ట్వీట్ చూస్తే ఆయన ఏమంటున్నారు, ప్రకాష్ రాజ్కు రావణ్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం అంటే మన హిందుత్వం మీద, మన సనాతన ధర్మం మీద దాడి చేయడమే అని ట్వీట్ చేశారు ఆయన. మన హిందుత్వం, మన హిందూ దేవుళ్ళని మాట్లాడారు ఆయన. అంటే ఏంటి, విజయసాయిరెడ్డి ఉద్దేశం చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి అందరినీ, హిందువులందరినీ రెచ్చగొట్టాలి అన్న ఎజెండాతో చాలా తీవ్రమైన నిర్ణయం తీసుకుని ఆ పని చేస్తున్నారని అర్థమవుతుంది. దశాబ్దాల కాలం పాటు రాజారెడ్డి దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి దగ్గర వరకు విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కుటుంబంతో ఉన్నారు. నిజంగా వైఎస్ఆర్ కుటుంబంతో లేకపోయి ఉంటే విజయసాయిరెడ్డి ఒక చార్టెడ్ అకౌంట్ గా ఉండేవారేమో. సాధారణంగా ఒక రాజ్యసభకు వెళ్లి ఇంత వెలిగే పరిస్థితి వచ్చేది కాదు. కొన్ని దశాబ్దాల పాటు ఆ కుటుంబంతో కలిసి నడిచి, అప్పుడు కూడా సాయిరెడ్డి హిందువే కదా, మరి నిజంగానే వైఎస్ఆర్ ఫ్యామిలీ, జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా కూడా ఒక మతాన్ని వ్యతిరేకించే వాళ్ళు, లేకుంటే ఒక మతాన్ని ద్వేషించే వాళ్ళు అయితే మరి దశాబ్దాల కాలం పాటు ఏ మొహం పెట్టుకుని ఆ కుటుంబం దగ్గర విజయసాయిరెడ్డి మనుగడ సాధించారు? ఈరోజు హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి నడుపుతున్న పార్టీ మీద ఆ స్థాయిలో బురద జల్లే పరిస్థితికి విజయసాయిరెడ్డి వచ్చారు అంటే, ఇంతకాలం సరే అక్కడ వైసీపీలో కొందరి వల్ల, అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల, అక్కడ ఇష్టం లేక ఉండలేక బయటకు వచ్చేసారేమో అని విజయసాయిరెడ్డి మీద చాలా మందికి వైసీపీలో వాళ్ళకు కూడా సాఫ్ట్ కార్నర్ ఉండేది. కానీ ఈ రోజు డైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసలు లేకుండా చేయాలన్న ఒక ఎజెండాతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కంటే తీవ్రంగా ఈ రోజు ట్వీట్ చేశారు ఆయన. అంటే ఆయన రగిలిపోతున్నారు ద్వేషంతో. ఆయనకు జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ఆర్ ఫ్యామిలీ మీద కొద్ది కూడా కృతజ్ఞత లేదు అన్నది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. రావణ్ కు, ప్రకాష్ రాజ్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మద్దతు ఇచ్చిందో విజయసాయిరెడ్డి గారు చెప్పాలి. ఒక రావణ్ అనే వ్యక్తిని వైఎస్ఆర్ సిపికి అంటగడితే హిందువులందరినీ ఆ పార్టీకి వ్యతిరేకంగా చేయొచ్చు అన్న ఎజెండాతో తెలుగుదేశం పార్టీ మీడియా, జనసేన, ఇప్పుడు సాయిరెడ్డి కూడా కలిసేశారు అందులో. ఇదే ప్రకాష్ రాజు తొలి నుంచి కూడా ఆయన లెఫ్ట్ వింగ్ భావజాలంతో ఉంటున్నారు, బీజేపీని వ్యతిరేకిస్తూ ఉంటారు. మరి ఇదే ప్రకాష్ రాజుకి మా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చింది నిజం కదా? నాగబాబు డైరెక్ట్ గా మా ఎలక్షన్లలో ప్రకాష్ రాజ్ చాలా గొప్ప వ్యక్తి, చాలా నిజాయితీ పరుడు, ఇలాంటి వాడు గెలిస్తే మొత్తం చిత్ర పరిశ్రమ మారిపోతుంది అంటూ క్యాంపెయిన్ చేసింది నిజం కదా? ప్రకాష్ రాజ్ కు మద్దతుగా నాగబాబే స్వయంగా. సరే అప్పటికి ఇంకా ప్రకాష్ రాజ్ ఇలా మాట్లాడేవాడు కాదంటే ఆయన తొలి నుంచి కూడా ఇదే భావజాలంతో మాట్లాడుతుంటారు, బీజేపీని వ్యతిరేకిస్తూ ఉంటారు. మరి ఆ రోజు మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి ప్రకాష్ రాజ్ కు మద్దతుగా నాగబాబు ఎలా ప్రచారం చేశారు? సరే పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు చెప్పండి, ఆ ఎన్నికల్లో మేము ప్రకాష్ రాజ్ కు మద్దతుగా ఓటేయలేదని చెప్పగలుగుతారా? పబ్లిక్ ఆ రోజు బండ్లా గణేష్ కూడా, ఈ రోజు ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఆ రోజు బండ్లా గణేష్ కూడా ఈ ప్యానెల్ లో ప్రకాష్ రాజ్ కు మద్దతుగా పనిచేశారు. అంటే ఏంటి, వీళ్ళంతా ఏదో హిందుత్వం అనో, హిందూ మతాన్ని ఉద్ధరించాలనో కాదు, రాజకీయ ప్రయోజనాల కోసం తమకు నచ్చిన పార్టీల వైపు ఉంటే ఒకలా, తమకు నచ్చని పరిస్థితులు ఉంటే ఇంకొకలాగా వ్యవహరిస్తూ ఉన్నారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. వీళ్ళు బహిరంగంగా మద్దతు ఇచ్చి అని చాలా చోట్ల వీళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మద్దతుగా ఉంది అని ఒక ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఈరోజు జడా శ్రవణ్ గారు స్వయంగా ఏం చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది నాకు గాని, రావణ్కి గాని కనీస నైతిక మద్దతు కూడా ఇవ్వలేదు. పిఠాపురంలో జనసేన పార్టీ వాళ్ళు పోలీస్ స్టేషన్ మీదకి పడి కొట్టేందుకు ప్రయత్నిస్తుంటే పోలీసులు ప్రాణాలకు తెగించి రక్షించారు, కానీ ఒక్క వైసీపీ వాళ్ళు మద్దతుగా రాలేదు, కనీసం నైతికంగా దాన్ని ఖండించలేదు అనే జడా శ్రవణే స్వయంగా చెప్తున్నారు. చివరకు రావణ్ కు టేక్ కేరర్ గా ఉన్న ఒకరు ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వెళ్తే ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోయారు, మద్దతు ఇవ్వలేదు, మాకి చూస్తాంలే అని చెప్పి వెళ్ళిపోయారు అని స్వయంగా జడా శ్రవణే చెప్తున్నారు కదా. రావణ్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మద్దతు ఇచ్చింది? వరుసగా ఒకే ప్రసంగం మీద 4-5 కేసులు పెట్టి, అదే కేసు మీద పోలీస్ స్టేషన్లు, అదే కేసు మీద కోర్టుల చుట్టూ తిప్పుతున్నా కూడా సహజంగా ప్రతిపక్షం ఇది తప్పు, మీరు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, మీరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం అని ఖండిస్తుంది. ఈ ప్లేస్ లో వైసీపీ కాదు, టీడీపీ ఉన్నా, ఇంకో పార్టీ ఉన్నా అదే పని చేస్తారు. ఆ మాత్రం దానికే రావణ్కి వైసీపీ మద్దతుగా ఉంది అని మాట్లాడుతున్నారు కదా. మరి ఇదే రావణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇష్టానుసారం మాట్లాడారు కదా, ఇష్టానుసారం దూషించారు కదా. మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ రావణ్ వెనుక ఉందా?
అసలు ఈ రావణ్ అనే వ్యక్తి మొత్తం మీద ఒక్క రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని విమర్శిస్తూ ఎందుకు వీడియో చేయలేదు? గతంలో జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ చేశారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని ఎందుకు విమర్శిస్తూ వీడియో చేయలేదు? ఒకవైపు ఏమో బాలకృష్ణ సింహం, టైగర్, బాలకృష్ణ గొప్పవాడు అంటారు. అట్ ది సేమ్ టైం చిరంజీవిని ఇష్టానుసారం ఈ రావణ్ మాట్లాడుతూ ఉంటారు. మరి దీన్ని ఎగ్జిక్యూట్ చేసింది ఎవరు బ్యాక్ ఎండ్ నుండి? ఎందుకు చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ ని ఒక్కరోజు కూడా ఆయన విమర్శించలేదు? జడా శ్రీవాణి ఒక ఇంటర్వ్యూలో నేను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా న్యాయ పోరాటానికి వివిధ ఖర్చులకి 25 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని చెప్పారు. అటు ఆ వీడియో ఆధారంగా కొందరు ఐటీ శాఖకు ఫిర్యాదు చేశారు. అతడి వార్షిక ఆదాయమే సంవత్సరానికి 3,62,000 చిల్లర ఉంటుంది. అలాంటిది 25 కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టారు? మొత్తం ఈ ఆస్తుల వివరాలు, ఈ డబ్బులన్నీ ఎక్కడి నుండి వచ్చాయో తేల్చాలి అని ఒక వ్యక్తి ఐటీ శాఖకు ఫిర్యాదు చేశారు. ఇంకా విచిత్రం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీన్ని కూడా వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పబ్లిక్ ఎంత తెలివి తక్కువ వాళ్ళు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ అర్థమవుతుంది. జడా శ్రీవాణి ఏం చెప్పారు? 25 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నేను ఖర్చు చేశాను అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జడా శ్రీవాణి ఒకవేళ నిజంగా అది ఖర్చు చేసి ఉంటే, నిజంగా వీళ్ళు ఆరోపిస్తున్నట్టు అది ఎక్కడి నుంటో డబ్బులు వచ్చి ఉంటే, టీడీపీ ఆరోపిస్తున్నట్టు, మరి ఆ 25 కోట్ల రూపాయలు అన్నది జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే వాళ్ళు ఫండింగ్ చేసి ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఇదిగో నాకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేయి, నాకు వ్యతిరేకంగా కేసులు వేయని జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తారా? పైగా ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎన్నికలకు ముందు. ఎన్నికలకు ముందు ఎక్కడున్నారు జడా శ్రీవాణి గారు? కంప్లీట్ గా తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతుగానే కొన్ని వందల డిబేట్లలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిని చాలా తీవ్రంగా విమర్శించారు. అంటే ఆయన ఏంది, ఏ అధికార పార్టీనే తప్పులు చేస్తుంది కాబట్టి అధికారంలో ఉండే వాళ్ళని విమర్శించాలన్న ఒక లైన్ మీద ఆయన పని చేస్తూ ఉన్నారు. అలా కాకుండా ఆ 25 కోట్లు కూడా వైసీపీ వాళ్ళు ఇచ్చారేమో అని ప్రచారం చేస్తూ ఉన్నారంటే ఎంత ప్రజల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నది ఇక్కడే అర్థమవుతుంది. జడా శ్రీవాణి గారు 25 కోట్లు తీసుకున్నారు, ఆయన దగ్గర 25 కోట్లు ఉన్నాయి అయితే మనకు తెలియదు. ఇంటర్వ్యూలో చెప్పారంటున్నారు. మరి మాట వరుసగా చెప్పారేమో. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మేము ఎన్నికల్లో 100 కోట్లు పెట్టాం, 50 కోట్లు పెట్టాం. గతంలో కోడెల శివప్రసాదరావు గారిని డైరెక్ట్ గా స్పీకర్ హోదాలో ఉండి కూడా నేను ఎన్నికల్లో దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పారు. మరి జడా శ్రీవాణి కూడా నా పోరాటం ఈ స్థాయిలో చేశానని ఒక అంకె చెప్పారేమో. మరి దాని ఆధారంగా ఏకంగా ఐటీ శాఖ ఫిర్యాదు చేశారు. ఒకవేళ అదన్నీ జరిగి ఉంటే ఆయన సమాధానం చెప్పుకుంటారు. కానీ దానికి వైసీపీకి ఏం సంబంధం? అంటే మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయాలి, కంప్లీట్ గా ఒక పూర్తిగా దీన్ని హిందువులకు వ్యతిరేకంగా మార్చేయాలి అన్న ఉద్దేశంతో మొత్తం ఒక నెట్వర్క్, అంటే ఫ్రంట్ లైన్ లో ఉండేవాళ్ళు, బ్యాక్ ఎండ్ లో ఉండేవాళ్ళు అందరూ కలిసి ఒక ఉమ్మడి ప్రణాళికతో పనిచేస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతోంది. ఎవరెవరైతే లెఫ్ట్ వింగ్ భావజాలంతో బీజేపీని విమర్శిస్తారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలి అన్న ఒక ప్రయత్నం అయితే చాలా బలంగా జరుగుతోంది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనపడుతోంది. ఇది ఒక రావంతో ఆగుతుందని కూడా లేదు. ఇలాగే లెఫ్ట్ వింగ్ ఐడియాలజీతో బీజేపీని విమర్శించే వాళ్ళందరినీ తీసుకొని వచ్చి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి, సహజంగా కేసులు పెట్టినప్పుడు ఇలాంటి చిన్న చిన్న దానికి కేసులు పెడతారా అని ఎవరన్నా అంటే, చూసారా వీళ్ళంతా వాళ్ళ వెనక మద్దతుగా ఉన్నారని చెప్పి ఒక ముద్ర వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలి అన్న ఒక ప్రయత్నాలు రాజకీయ పరంగా జరుగుతున్నాయి, అసూయతో జరుగుతున్నాయి. మా స్థానం అక్కడ లేదు కాబట్టి, మేము లేము కాబట్టి ఆ పార్టీ కూడా ఉండకూడదు అన్న ఉద్దేశంతో మరికొందరు అందరూ కలిసి ఒక పెద్ద ప్లాన్ అయితే చేస్తున్నారన్నది ఈ పరిణామాలు బట్టి, ఈ సీక్వెన్స్ బట్టి క్లియర్ గా అర్థమైపోతుంది.